వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్ ముహూర్త. ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం చిన్న బోయినపల్లి గ్రామంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం మరింత కృషి చేయడానికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. చేల వినయ్ కుమార్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ ఆయనకు గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి అండగా నిలుస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ప్రజలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వినయ్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. అభివృద్ధి కార్యకలాపాలు వేగవంతం కావడమే లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. రాజు పన్నమైన సతీష్ సంతోష్ స్వాగతం. వినయ్ మీకు దగ్గర ఉంటాడు. దయచేసి పింఛన్ రానోళ్ళు గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో పింఛన్లు కానీ రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా పింఛన్లు కూడా మీరు సర్పంచ్ ఆధార్ కార్డు ఇచ్చుకోవాలి. నేనే పింఛన్లు రాసే మంత్రిని కాబట్టి ఎవరెవరి రాలేదో రాసి పంపించండి. నేను ఎలక్షన్ అయిపోయినాక మీరు నటించే బాధ్యత నాది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క 2 విడతలలో 30 సర్పంచులు ఏకగ్రీవం అయిపోయింది. ఏ అమ్మ కాబట్టి ఖచ్చితంగా పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ గుడులు కానీ ఇంకా మనం 3 ఏళ్ళు మంత్రిగా నేనే ఉంటా, 5 ఏళ్ళు సర్పంచ్ ఉంటాడు. వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. దయచేసి చేల వినయని గెలిపించుకొని రండి. నేను ఇక్కడ కూర్చొని మళ్ళీ మీ సమస్యలు ఏమన్నా పరిష్కరిస్తున్నా తెలియజేస్తే, ఎందుకంటే అందరు జనాలు ఊళ్ళో పోతున్నారు. ఉన్నప్పుడు మనం సర్పంచ్ను గెలిపించుకోవడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ కూడా నా చేతిలో ఉంది కాబట్టి ఈ గ్రామాలన్నీ మరి అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నాకు ఈ అవకాశం ఇచ్చిర్రు. పంచాయతీరాజ్ ఇప్పుడు సర్పంచ్గా ఒక అనుభవం కూడా ఉంది. మరి మీరందరూ కూడా ఆయనను నిలబెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇల్లు తిరిగి మన సర్పంచ్ను గెలిపించుకోవాలి. ఈరోజు మరి ఆయన రైతు బంధు అయినా ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం మీకు తెలుసు. మరి ఈరోజు సర్పంచ్ అనేది మన చేతులు ఉండడం మూలంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అట్లనే మరి ఇక్కడ గోగుబెల్లి శివాపురం అభ్యర్థి కూడా ఏం పేరు సరోజన కూడా నిలబడ్డది. ఇక్కడ పెద్దలు కూడా వచ్చిర్రు. నర్సక్క విత్డ్రా చేసుకొని ఆమెను ముందు పట్టుకొని తిరుగుతూ ఉంది. ఈరోజు నాతో పాటు చందరు మన గ్రంథాలయ చైర్మన్ గారు కూడా రావడం జరిగింది. మీ అందరికి ఒకటే, ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది, అధికారంలో ఉన్నాం. మరి వాడవాడ తెలిసిన వ్యక్తిగా, గల్లీ గల్లీ తెలిసిన వ్యక్తిగా మరి నేను పనిచేసే అవకాశం నాకుంది. అట్లనే మీ సర్పంచ్ అభ్యర్థులను కాంగ్రెస్ వాళ్ళను, వార్డు మెంబర్లను కాంగ్రెస్ వాళ్ళను గెలిపించుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. మీరు చూసి రావుతలవాడ రోడ్లు వేసినాం, ఇక్కడ కూడా ఇల్లులు ఇచ్చినాం. మొన్న సీఎం గారు మళ్ళీ 2వ విడత కూడా 3500 ఇల్లులు ఇవ్వబోతున్నారు. మన ఊర్లో కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లులు ఇచ్చే బాధ్యత మనది. ఈరోజు ఎవరెన్ని మాయ మాటలు చెప్పినా ఏ భూమి ఎవరు గుంజుకోరు, ఆపుతా ఉన్నాడు తప్ప ఎవరి వశం చెయ్యం. ఫారెస్ట్ వాళ్ళ వశం చెయ్యం. అది పక్కా మాట నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వినయ్ని గెలిపించారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళకు ఓటేస్తే ఏమొస్తుంది? ఓ ఎమ్మెల్యే ఉన్నాడా? ఒక్క నిమిషం ఆగవయ్యా. ఎంపీ ఉన్నాడా? జెడ్పీ ఉన్నాడా? ఎవరున్నారు టీఆర్ఎస్ వాళ్ళు? ఏం ఫండ్ వస్తుంది? ఏమొస్తుంది? ఏమి రాదు. ఈడ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేనే ఉన్న, గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చేదాన్ని. అదేవిధంగా మరి మీతోటి ఎప్పటికీ నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి వినయ్. కాబట్టి ఏమైనా తప్పొప్పులు ఉన్నా పెద్ద మనసు చేసుకొని, మరి అప్పుడు అధికారంలో లేకుండే కొన్ని పనులు కాకపోవచ్చు, ఆయన కూడా నిరంతరం మీతోటి ఉన్నాడు. కాబట్టి 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో మనకు 1 గంట వరకే ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి ప్రహరీ కూడా ఇచ్చే బాధ్యత నాది. మసీదుకు ఇంతకుముందు 5 లక్షలు ఇచ్చినామా? 5 లక్షలు ఇచ్చినాం. ఇంకెంత ఉందో అది చేస్తా. పోడు భూముల్లో నేను ఫస్ట్ చెప్పింది కూడా పామాయిల్ మొక్కలు, వేరే చెట్లు కాదు. ఎందుకంటే పామాయిల్ ఫ్యాక్టరీ తెచ్చినాం. 1 సంవత్సరం పెట్టుకుంటే 30 ఏళ్ళు ఉంటుంది.
ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ఫామ్ ఆయిల్ లో 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. కాబట్టి అదే నేనుండి కలెక్టర్ తోటి మీటింగ్ పెట్టించి అదే పెడతా. కాకపోతే మన ఊరోళ్ళు కొంతమంది వేరే మొక్కలు పెట్టుకునేసరికి ఫారెస్ట్ వాళ్ళకి అది అలుసైంది. కాబట్టి తర్వాత తప్పకుండా ఎక్కడైనా ఫామ్ ఆయిల్ పెడతాం. ఫామ్ ఆయిల్ కూడా పెద్ద చెట్లు, వాళ్ళకి అడవి కనపడుతుంది. ఎకరానికి 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం. మనం వాళ్ళ పని చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఒప్పుకున్న వాళ్ళందరికీ అదే ఇస్తాం. ఆ భూమి ఎవరికి ఫారెస్ట్ వాళ్ళు హ్యాండ్ వర్క్ కానియ్యను. మీకే అందరం కూర్చొని ఫామ్ ఆయిల్ లేదా మీకు నచ్చిన మొక్కలు పెట్టుకోవడానికే అవకాశం ఇస్తాం. కాబట్టి మీరు అందరు కూడా గెలిపియాలని కోరుతా ఉన్నాం. గోగుబెల్లికి ఎన్ని ఇచ్చినాం? శివాపురంలో 85 లక్షలు ఇచ్చినాం. గోగుబెల్లి కూడా రోడ్లు వేసినాం. కాబట్టి గోగుబెల్లి వాళ్ళు కూడా, గోగుబెల్లి శివాపురం వాళ్ళు అందరు కష్టపడి ఇద్దరిని గెలిపించుకొని రండి. మరి ఈ 2 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఆగిపోయినాయి సర్పంచులు లేక. ఇప్పుడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి మన చేతుల నుంచి గ్రామాలకు నిధులు రాబోతున్నాయి. అవన్నీ గ్రామాలలో రోడ్లు ఇంకేమన్నా డ్రైనేజ్ ఉన్నా లేదా మీ ఊర్లో మంచి డెవలప్మెంట్ కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా నిర్మించుకునే అవకాశం మనకుంది. మీరు ఎవ్వరు కూడా ఆ వినయ్ మీద కోపం ఉన్నా, నా మీద కోపం ఉన్నా, సరోజన మీద కోపం ఉన్నా, నర్సక్క మీద కోపం ఉన్నా అన్ని మర్చిపోయి వాళ్ళు 10 ఏళ్లలో మనల్ని ఇబ్బంది పెట్టిన విషయం మీకు తెలుసు. కాబట్టి ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి. అక్క మన ఆడబిడ్డ, మన మంత్రి మన ఆడబిడ్డ అనే ఆలోచనతోటి మీరు ఇల్లు తిరిగి పని చేయాలని కోరుకుంటా ఉన్నా. 1 గంట లోపే. కాబట్టి కత్తెర గుర్తు మనకి ఇక్కడ మరి చేల వినయ్, మన వార్డు మెంబర్లై కూడా గుర్తు పెట్టుకొని అందరు ఇల్లు తిరిగి ఈ 2 రోజులు గట్టిగా ప్రచారం చేసుకోండి. ఈ ఊర్లో ఏ డెవలప్మెంట్ కావాలన్నా నా బాధ్యత. రోడ్లైనా మసీదు ప్రహరీ కూడా కొంచెం ఇచ్చినాం, ఇంకా కొంచెం ఉంది అది కూడా ఇస్తాం. తర్వాత ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ అయినా ఏదైనా మనతోటే సాధ్యమవుతుంది. మిమ్మల్ని ఆయన ఇబ్బంది పెట్టిండా వినయ్ ఎప్పుడన్నా? అందరితో కలిసిమెలిసే ఉంటాడు కదా. కాబట్టి ఏదో ఎవరినో చూసుకొని మురిసిపోవద్దు. మనం మన పార్టీని గెలిపించుకోవాలి. కాబట్టి మీరు అందరు కష్టపడుర్రి. నేను మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఆగుతా. అట్లనే నీదేం గుర్తు?